శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కర్మ విపాక వివరణం. నందుడు ఇట్లు పలికెను, ఓ మహాభాగా, ఇప్పుడు 4 వర్ణాల వారికి తినదగింది తగనిది ప్రాణులన్నింటికీ కర్మ విపాకం కారణాలు అన్నింటికీ కారణమైన దాన్ని తెలుపుడు. ఈశ్వరునిగా ఉన్న నిన్నే అడుగుదును, నీకన్నను ఇతరులను ఎవరిని అడగగలను అని ప్రశ్నించగా శ్రీ భగవానుడు, ఓ తండ్రి, 4 వర్ణాల వారికి తినదగిన తగని వాణ్ణి వేదాల్లో తగినట్టుగా చెప్పిన విషయాలు తెలుపుతున్నాను, సావధానముగా వినడు. ఇనపదానిలో ఆవు పాలు తాగుట, సిద్ధమైన అన్నం తినట, చెడిపోయిన తేనె, బెల్లం, కొబ్బరి నీళ్లు, పండ్లు, గద్దలు ఏవైనాను తినదగినవి అని మనవు తెలిపెను. మాడిన అన్నం తినతగనివి అని మనవు తెలిపెను. మాడిన అన్నం, కాల్చిన పులియబెట్టిన నీరు తాగదగనివి. కాంస్య పాత్రలో కొబ్బరి నీళ్లు, రాగి పాత్రలోని తేనె, రాగి పాత్రలోని ఆవు పాలు ఇవన్నీ మద్యంతో సమానం. నెయ్యి మాత్రం మద్యం కాదు. తామ్ర పాత్రలో పాలు తాగుట, ఎంగిలిదైన నెయ్యి అన్నం తినట, ఉప్పు కలిసిన పాలు ఇవన్నీ గోమాంస భక్షణ ఫలితం కలిగించును. తేనె కలిపిన నెయ్యి, నూనె, బెల్లం తినరాదని శృతిలో చెప్పబడింది. త్రాగగా మిగిలిన నీరు మాఘమాసంలో మూలకములు, పడకలో జపం, పగటిపూట 2 సార్లు భోజనం చేయుట, సంధ్యాకాలంలో భోజనం, తెల్లవారుజామున తింట, వీటిని బుద్ధిమంతుడు తప్పక విడవాలి. ఒకటి చేతి నుండి మరొకరు తీసుకున్న నీరు, పాయసం, పాడి నెయ్యి, ఉప్పు, మంగళ వస్తువు, బెల్లము, పాలు, చల్ల తేనె వెంటనే గోమాంసమగను. వెండి పాత్రలోని కర్పూరం తినరాదు. ఓ వ్రజేశ్వర, వ్యాఘ్రములు, సింహములు, వీని మాంసమును నరులు ఎన్నడూ తినరాదు. నీటిలో ఉండు మొసళ్ళు, ఉడుముల, కప్పల, ఆడ ఎండ్రకాయల, పక్షుల, చుంచుకముల, గోవుల, చెమరి మృగముల, ఏనుగుల, గుర్రముల, నరుల, రాక్షసుల మాంసమును కల్లో తినరాదు. అడవి ఈగ, దోమ, ఈగ, చీమ, నిషిద్ధంలేని ఇతరులైన వాణ్ణి, లోకంలో శాస్త్రంలో చెప్పబడిన వాణ్ణి తినరాదు. కోతులు, ఎలుగుబంట్లు, శరభములు, కస్తూరి మృగములు, గాడిదలు, వీని మాంసం నిషిద్ధం. బర్రెపాలు, పెరుగు, నెయ్యే తినకూడదు. గుర్రపు మాంసం, పాలు మొదలైనవి తినరాదు. ఆదివారం రోజున ఎవరూ అల్లం తినరాదు. 4 వర్ణాల వారు సంతానం లేని వారి అన్నాన్ని తినటకూడదు. ఆ అన్నం సిరతో సమానం, గోమాంస భక్షణం కన్నా ఎక్కువ. బ్రాహ్మణుడు జ్ఞాన దుర్బలుడై సంతానం లేని వారి అన్నం తిన్న వాడు చేసిన పితృదేవ అర్చనం నిష్ఫలం అని మనవు చెప్పాను. బ్రాహ్మణులు, వైష్ణవులు చేపలు తినరాదు. ఇతరుల 5 పర్వదినాల్లో తినరాదు. పితృదేవతల అవశేషమైన మాంసాన్ని తినవచ్చును. పితృదేవతల అవశేషమైన తప్పు కాదు, కానీ 5 పర్వదినాల్లో ఎవరు తినరాదు. సంస్కరించకుండా ఉప్పును, నూనెను తినరాదు. అగ్ని సంస్కృతమైన వ్యంజనం అందరికీ పవిత్రం. నిర్మలం కాని వాణ్ణి విశేషించి బ్రాహ్మణులు, వైష్ణవులు తినరాదు. హరికి నివేదించని దాన్ని యతి, బ్రహ్మచారి తినరాదు. చీమలగల తేనె, ఆవు నెయ్యి, బెల్లం ఏ కొంచెం వస్తువైనను తినరాదు అని శృతిలో వివరించబడింది. పక్షులు తిన్నా, పురుగులు తిన్నా, శుద్ధమైన పండిన ఫలమైనను, కాకి తిన్న దాన్ని ఎవరూ తినరాదు. అవి ముట్టిన పదార్థం తినరాదు. నెయ్యితో వండిన, నూనెతో వండిన, శూద్ర సంస్కారం పొందిన మధురమును బ్రాహ్మణుడు తినరాదు. శూద్రుని భక్షమైన పీఠకమును తినరాదు. అశుచులైన వారి అందరి నీరును, అన్నమును విడిచిపెట్టి వలెను. అశౌచం చివర తర్వాతి రోజున అవి శుద్ధము, స్వీకార్యం. ఓ వ్రజేశ్వర, కర్మ పరిపాకం చాలా దుష్కరమని శృతిలో చెప్పబడింది. తినదగని వాని గురించి తెలిపి తిని క్రమంగా 4 వేదాల్లో చెప్పిన 4 మతాలను, అన్నింటి సారాన్ని చెబుతాను వినము. శతకోటి కల్పముల కాలం నీకైనను కర్మ అనుభవించకుండా క్షీణించదు. శుభమైన, అశుభమైన చేసిన కర్మ తప్పక అనుభవించాలి. ఇందులో తీర్థాలు, దేవతల సహాయం, నరుల సహాయం ఉండదు. అంతటా శరీర భాగాలతో కొద్దిపాటి సహాయం లభించను. ఓ తండ్రి, తీర్థయాత్రలు చేసిన అవి నాకు వ్యతిరేకమే. కళ్ళుకొండను నదులు పవిత్రం చెయ్యలేనట్లే పవిత్రం చెయ్యలేవు. ప్రాయశ్చిత్తం వల్ల కలుగు పుణ్యంతో కానీ మానవులు పరిశుద్ధులు కారు. దానంతో కానీ, యోగంతో కానీ శుభాశుభమైన కర్మ ఏదైనా అనుభవించక నాశం అందదు. అనుభవంతో పరిశుద్ధిని అందగలడు. ఆపై నరులకు ముక్తి లభించును. పుణ్యకర్మతో పాపకర్మ నశించదు. చేసిన దుష్కర్మతో సుకృత కర్మ నశించదు. యజ్ఞం, తపస్సు, వ్రతము, ఉపవాసం, తీర్థస్నానం, దానం, జపం, నియమం, భూప్రదక్షిణం, పురాణ శ్రవణం, పూజ్య గురుదేవతల ఉపదేశం, స్వధర్మాచరణం, అతిథి పూజ, బ్రాహ్మణ పూజ, విశేషించి వారికి భోజనం పెట్టుట అనేవి చేయుట చేత బ్రాహ్మణునికి ఇచ్చిన దానాన్ని పూర్ణంగా ప్రాప్తించును. ఆ దానం బీజరూపం. బ్రాహ్మణుడు క్షేత్రరూపం ఏదైనా ఒక కర్మతో నరుడు స్వర్గమును పొందగలడు. కర్మతో మోక్షం రాదు. అది నా సేవతోనే రాగలదు.
మంచి పనితో స్వర్గం, చెడు పనితో నరకం ప్రాప్తించును. యోనియందు వ్యాధి, జన్మ కుత్సిత కర్మతో వచ్చును. నిమిత్త కారణంగా బ్రాహ్మణులు ఆవును చంపినవాడు ఉపపాతికగును. ఆవు వెంట్రుకలు ఎన్ని కలవో అన్ని సంవత్సరాల కాలం సర్పమగును. ఆ సర్పాకారంతో విషజ్వాలతో భక్షించబడుచు దప్పిగొని వ్యధనందుచు ఆహారం లేక శరీరం కృషించి ఆ పైన వెంట్రుకల సంఖ్యతో సమానమైన సంవత్సరాలు కుండం నుండి లేచి ఆవుగా ఉండను. పిదప కుష్ఠరోగి చండాల నరుడుగా 1,00,000 సంవత్సరాలుండిపోవును. తదుపరి కుష్ఠరోగి బ్రాహ్మణుడు కాగలడు. 1,00,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టిన వ్యాధిరహితుడై శుచి అగును. పొరపాటున చంపినడులా పై చెప్పిన దానిలో సగభాగం క్షత్రియుని గోవును ఇష్టపూర్తిగా చంపిన అందులోని సగము, పొరపాటున చేసిన అందులో సగభాగం వైశ్యుని గోవు అయినడల 4వ భాగం శూద్రుని గోవును చంపిన అందులో సగభాగం పాపం అనుభవించును. ప్రాయశ్చిత్తంతో శుద్ధుడై మిగిలిన కర్మశేషం అనుభవించును. అనుకల్పమందు పాపంలో 4వ భాగం అనుభవించగలడు. గోహత్య చేసిన బ్రాహ్మణులకు పాపం 4 రెట్లు ఎక్కువ. బ్రహ్మహత్య చేసిన వాడు బ్రాహ్మణుడైనా ఇతరుడైనా పాపం అనుభవించును. ఇష్టపూర్తిగా అయినా అట్లని ఇష్టపూర్తిగా కాకపోయినా ఇట్లు అని క్రమంగా తెలుసుకోవాలి. ప్రాయశ్చిత్తమనగా జన్మ, కర్మ, వ్యాధియే, అనుమానము లేదు. ఆవును చంపినవాడు సంవత్సర కాలం ఆవు కూడా అగుట నిశ్చయం. బ్రహ్మహత్య చేసిన వాడు వానికన్నా 4 ఎక్కువ పాపి అయి మలంలో పురుగగును. అవే సంవత్సరములకు 4 ఆపై మ్లేచ్ఛుడగును. ఆపైన విప్రుడు ముందు వారికన్నా 4 ఎక్కువ కాలం అంధుడగును. 4,00,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టిన శుచి కాగలడు. అతిపాతకం నుండి విముక్తుడై కీర్తి కలవాడగును. 4 వర్ణాల వారిలో స్త్రీ హత్య చేసిన వాడు అతిపాతకియే అని వేదములందు చెప్పబడింది. హతురాలిన స్త్రీ వెంట్రుకలెన్నో అన్ని సంవత్సరాల కాలం కాలసూత్ర నరకానికి వెళ్ళను. ఆహారం లేక వ్యధ కలిగిన వాడై పురుగుల చేత భక్షించబడను. ఆ పైన లోకంలో అన్ని సంవత్సరంలో పాతకి అగును. ఆ పైన అతడు పాపి అగును. కర్మ వల్ల క్షయవ్యాధిగ్రస్తుడగును. 100 సంవత్సరాలు 1,00,000 బ్రాహ్మణులను భుజింప చెయ్యాలి. ఆ పైన బ్రాహ్మణుడు శుద్ధుడై తపస్సందు నియతాత్ముడై పాపశేషం కొద్దిగా అనుభవించును. స్వర్ణదానంతో శుచి ఎగను. గర్భపిండమును చంపినవాడు మహాపాపి. వాడు ఆడకుక్క ముఖమును పొందును. 100 సంవత్సరాలు గుర్రంగాను మరి 100 సంవత్సరాలు సూక్ష్మమైన శస్త్రంతో పీడించబడి ఆపై పాపి ద్రవ్యం గల వైశ్యుడగును. కర్మ వల్ల 50 సంవత్సరాల వరకు బంగారం దానం చేసిన శుచి కాగలడు. ఆ పిదప తన కులంలో పుట్టిన వ్యాధి లేక బ్రాహ్మణునిగా శుచిగా ఉండను. బ్రాహ్మణుడు క్షత్రియుని చంపినా, క్షత్రియుడు యుద్ధం లేకుండా క్షత్రియుని చంపినా 1000 సంవత్సరాల కాలం తప్తశూలం పొందును. కాల్చిన లోహంతో బాగుగా కాల్చబడి ఆర్తనాదం చేయును. ఆ పిదప 100 సంవత్సరాలు మదించిన ఏనుగగును. పిమ్మట రక్తరోగి అయి 100 సంవత్సరాలు శూద్రుడగును. ఆ పిదప వ్యాధితుడైన ద్విజుడు గజదానంతో ముక్తుడు కాగలడు. వైశ్యుని చంపిన వైశ్యుడు, శూద్రుని చంపిన వైశ్యుడు, వైశ్యుని చంపిన శూద్రుడు వీరందరూ ఒకే రకమైన పాపం పొందుతారు. 100 సంవత్సరాలు క్రిముల కుండమును పొందుతారు. పురుగులతో భక్షించబడి దుఃఖితుడై ఆ పైన కిరాతుడగును. బ్రాహ్మణుడు 100 సంవత్సరాలు క్రిముల వ్యాధి కలవాడై ఆ పైన మందగించిన జఠరాగ్ని కలవాడై దైన్యం కలవాడగును. ఓ వ్రజ, 50 సంవత్సరాల వరకు దుర్బలుడుగాను కడుపు లోపలికి పీకిపోయిన వాడుగాను ఉండను. తగిన విధంగా తీర్థంలో గుర్రాన్ని దానం చేయటం వల్లను ముక్తి నందును. ఇచ్ఛాపూర్వకంగా లేదా పొరపాటుగా అయినా బ్రాహ్మణుడు శూద్రుని చంపిన గాయత్రిని 1,50,000 జపించిన శుచి కాగలడు. 4 వర్ణాల వారు కోడిని చంపిన శివునితో శపించబడి 100 సంవత్సరాలు రౌరవ నరకం పొందుతారు. 16 సంవత్సరాలు కోడి జీవితాన్ని అనుభవించును. ఆ పిదప కుక్కలతో తినబడి విప్రుడుగా ఉండి గంగా స్నానంతో బంగారాన్ని దానం చేయుట చేత శుచి అగును. పిల్లిని చంపిన 4 వర్ణాల వారు గంగా స్నానంతో శుచులవుతారు. బ్రాహ్మణునికి 6 పొలముల భాగం ఉప్పు దానం చేసిన ముక్తులవుతారు. 4 వర్ణాల వారు పాపమును నా కాలి గుర్తు కలదాన్ని చంపిన బ్రహ్మహత్యా పాతకంలోని 4వ భాగం పాపాన్ని కోయబడి యాతనాయుక్తులగును. ఆ పైన 5 సంవత్సరాలు డుండుభూమను పాముగా అగును. నరులు కొడుచుండగా పీడించబడి దుఃఖం పొంది మరణించును. ఆ పిదప పాపాత్ముడు జ్వరం కలవాడు దుర్బలుడు అయిన నరుడగును. కర్మ వల్ల 5 సంవత్సరాల్లోనే మరణించును. ఆ పిదప ఏనుగు కానీ గుర్రంగా కానీ అగును. ఓ వ్రజేశ్వర, 20 సంవత్సరాల వరకు ఆ విధంగానే ఉండి ఆపై శూద్రుడగును. అహంకారం వ్యాధి కలవాడై వెండి దానం చేసిన ముక్తుడు కాగలడు. 100 బ్రాహ్మణులను భుజింపచేసి శుచి అగును. క్షుద్ర జంతువులను చంపిన నరుడు క్షుద్ర జంతువగును. 100 సంవత్సరాల క్షుద్ర వ్యాధితో బాధపడి ఆపై తరించను. హింసించని జంతువులపై ఎప్పుడూ సజ్జనుడు దయ చూపాలి. ఓ వ్రజేశ్వర, హింసించే జంతువులను హింసించుటలో దోషం లేదు.
4 వర్ణాల వారు ఎవరైనానో అశ్వత్థ వృక్షాన్ని నరికివేసిన బ్రహ్మహత్యా పాపంలో 4వ భాగం పాపం పొందుతారు. అసిపత్ర నరకానికి పోతారు. తీక్ష్ణమైన శస్త్రంతో రాత్రింబగళ్ళు కోయబడివాడు 100 సంవత్సరములు పరమయాతన అనుభవించును. ఆ పిదప పూరుగు వృక్షమై 1,00,000 సంవత్సరాలుండును. ఆ పిదప చిన్నమైన అవయవాలు కలిగి బ్రతికినంత కాలం రోగం కలిగిన శూద్రుడు ఆ పిదప బ్రాహ్మణుడు కాగలడు. వ్రణముల వ్యాధి కలవాడు బంగారమును దానం చేసిన ముక్తుడగను. కూట సాక్ష్యం ఇచ్చేవాడు కృతజ్ఞుడు, విశ్వాసఘాతి, మిత్రజ్ఞుడు, విప్రుల ధనం హరించేవాడు, శూద్రుని శ్రాద్ధాన్నం తినేవాడు, శూద్రుని శవాన్ని కాల్చువాడు, శూద్రులకు వండి పెట్టేవాడు, ఎద్దుల్ని నడుపు పాతకి, చాకలి, దేవలుడు వీరందరూ అతిపాపులు. వీరు 1000 సంవత్సరాలు కుంభీపాక నరకంలో ఉంటారు. అక్కడే కాగిన నూనెతో రాత్రింబగళ్ళు కాల్చబడును. సర్పాకారం గల జంతువుతో తినబడుతూ రోగగ్రస్తులై ఉంటారు. అతడు 1000 కోట్ల సంవత్సరాలు గద్దాగును. 10 జన్మలు పంది కాగలడు. 100 జన్మలు వ్యాఘ్రమై తిరుగును. ఆ పిదప శూద్రుడు రోగిష్టి అగును. ఆకలి మందగించి జ్వరం కలిగి 50 సంవత్సరాలుండును. 100 పొలముల సువర్ణదానం చేసిన శుద్ధుడు కాగలడు. 4 వర్ణముల వారు వస్త్రం హరించేవారు, గోవులను హరించే మానవులు, వెండి ముత్యములు హరించేవారు, శూద్ర ద్రవ్యాన్ని హరించేవారు 1000 సంవత్సరాలు కొంగజాతి వాడగును. 100 సంవత్సరాల మూత్రం నా పిదప 100 సంవత్సరాలు శూద్రజాతి వాడగును. ఓ వ్రజ, కుష్ఠవ్యాధి కలిగి రసికారుచుండగా పాతికి అయి ఆ పిదప కుష్ఠు అవశేషం కలిగి బ్రాహ్మణుడగును. 6 ఫలముల బంగారమును దానం చేసిన రోగం నుండి ముక్తుడై శుచి అగును. కోసం అపహరించేవాడు, పండ్లను అపహరించేవాడు, యక్షుడు భూమిపై పుట్టి విలాసానికై ద్రవ్యం అంబరిస్తూ 100 సంవత్సరాలు చాషమ్మను అగును. ఆ పిదప నల్లని వర్ణంతో శూద్రుడై భారత భూమి యందు పుట్టగలడు. తదుపరి బ్రాహ్మణుడుగా జన్మించి అనేక జన్మలెత్తి అధికాంగములు కలవాడగును. తిరిగి బ్రాహ్మణ జన్మనెత్తి విప్రభోజనం వల్ల ముక్తుడగును. వండిన ద్రవ్యాన్ని హరించేవాడు పశుయోని యందు జన్మించును. అండకోశంలో గంధం కలిగిన కస్తూరి అని పేరు కలిగిన మృగంగా 7 జన్మలెత్తి ఆ పిదప గంధకుడగను. ఒక జన్మ తర్వాతి జన్మలో రసికారుతున్న కుష్ఠువు గల శూద్రుడుగా జన్మించును. ఆ పిదప మిగిలిన రోగంతో ఉండి కృషించిన బ్రాహ్మణుడిగా పుట్టును. 6 పొలములు బంగారాన్ని దానం చేసిన ముక్తుడగును. ధాన్యాన్ని అపహరించిన వాడు దుఃఖంతో కృపణుడై 7 జన్మలెత్తును. 100 సంవత్సరాలు మలకుండమును చేరి భయంతో విడవబడను. బంగారం దొంగతనం చేసిన వాడు కుష్ఠుగల నరుడై పతితుడగును. స్వర్ణదానం తీసుకున్నవాడు మలకుండమును చేరుకొనును. ఆ పిదప 100 సంవత్సరాలు రాత్రింబగళ్ళు పురీషమును తిని ఆ పిదప వ్యాధుడుగా శూద్రుడగును. రక్త సంబంధ రోగం చేయ ఆ జన్మపాతకాన్ని అనుభవించి తిరిగి బ్రాహ్మణుడగును. వ్యాధిశేషాన్ని కలిగి ఉండి బంగారాన్ని దానం చేసిన ముక్తుడగును. చేరరాని వారిని చేరిన ముందు చెప్పిన రౌరవ నరకానికి పోవును. లెక్కలేనన్ని సంవత్సరాలు మహాఘోరమైన కుంభీపాక నరకం పొందును. ఆ పిదప కొలటా స్త్రీల యోనుల యందు పురుగుగా జన్మించును. సహస్ర వర్షంలో అట్లుండి ఆపై 1,00,000 సంవత్సరాలు మలంలో పురుగగును. ఆపై పశుయోనిలోను, ఆపై క్షూద్ర జంతువుగాను, ఆపై మ్లేచ్ఛ జాతి వానుగాను, ఆపై శూద్రుల్లో అధమునిగాను, ఆపై విప్రునిగాను రోగంతో నపుంసకుడై జన్మించును. తిరిగి బ్రాహ్మణుడై తీర్థయాత్ర చేసి క్రమంగా శుద్ధుడగును. పాతకం వల్ల వంశహీనుడగును. 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి శుచి అయి పుత్రుని పొందును. కోపంగల నరుడు 7 జన్మలు గాడిదగును. తగాదాలు పెట్టుకున్నవాడు 7 జన్మలు కాకిగా జన్మించును. సాలగ్రామం దానంగా స్వీకరించిన వాడు యమపాసానికి గురై కాలసూత్ర నరకానికి వెళ్ళును. ఆపై 100 సంవత్సరాలు కాటక పిట్టగా జీవించును. లోహం దొంగిలించిన వాడు వంశహీనుడు. బొగ్గు దొంగిలించిన వాడు కోకిలా అగును. కాటక దొంగిలించిన వాడు చిలకగా, తీపి ఆహారం దొంగిలించిన వాడు పురుగు అగును. విప్రద్వేషి, గురుద్వేషి, వీరులు శిరస్సులు గల కృమి అగదురు. స్త్రీని బలవంతంగా అనుభవించిన రౌరవ నరకానికి పోవును. ఓ తండ్రి, ఆపై వ్యర్థంగా పురుగై 100 సంవత్సరాలుండును. ఆపై విధవగా, గొడ్రాలుగా 7 జన్మలుండును. క్రమంగా అస్పృశ్య స్త్రీగా, జాతిహీనురాలుగా, ముక్కు కోయబడ్డ స్త్రీగా అగును. ఎర్రని వస్తువు దొంగిలించిన వాడు రక్తదోషం కలవాడుగా జన్మించును. ఆచారహీనుడు యవనుడుగా, హింసించువాడు కాటకపిట్టగా, దీక్షితుడుగా, వేద నిందకులు చెవిటివారుగా జన్మిస్తారు. వేదవాక్యాన్ని హరించేవాడు మూగగా, హింసకుడు వెంట్రుకలు లేనివాడుగా ఉండును. అబద్ధాలు ఆడేవాడు మీసాలు గడ్డం లేనివాడుగా, చెడు మాట్లాడేవాడు దంతాలు లేనివాడుగా, సత్యం దాచేవాడు నాలుక లేనివాడుగా, దుష్టుడు అంకులు లేనివాడుగా జన్మించును.
గ్రంథాలు అపహరించేవాడు మూర్ఖుడుగా రోగగ్రస్తుడుగా అగును. అశ్వాన్ని దానంగా గ్రహించేవాడు దాన్ని దొంగిలించినవాడు లాలా మూత్రము అగును. 100 సంవత్సరాలట్లుండి గుర్రమగును. గజమును తీసుకున్నవారు దొంగిలించినవాడు మలకుండంలో 1000 సంవత్సరాలు ఏనుగు రూపంగా ఒకే సంవత్సరం ఉండి ఆ పిదప వృషలుడగును. యజ్ఞం లేకుండానే మేకను చంపువాడు చాగమును దొంగిలించినట్టు దానం తీసుకున్నట్టగును. మలకుండమందు 100 సంవత్సరాలుండి చండాలుడు కాగలడు. చాగంగా సంవత్సర పర్యంతం ఉండి ఆపై మానవుడుగా జన్మించను. శత్రువు యొక్క ఆయుధంతో కోయబడి ఆపై ముక్తుడై ద్విజుడు కాగలడు. ఇచ్చిన దాన్ని అపహరించేవాడు వాగ్దానం చేసి తిరిగి అపహరించేవాడు మ్లేచ్ఛయోని యందు అనుభవించి నరకమునకు పోవును. ఒంటరిగా తీపి తినవాడు త్వరగా మరణించి కాలసూత్ర నరకానికి వెళ్ళను. అక్కడ 100 సంవత్సరాలుండి ప్రేతగా 1000 సంవత్సరాలుండును. ఆపై ఒక జన్మ ఈగగా, ఒక జన్మ చీమగా, ఒక జన్మ తుమ్మెదగా, ఒక జన్మ తేనెటీగగా, ఒక జన్మ కందిరీగగా, ఒక జన్మ అడవి ఈగగా, ఒక జన్మ దోమగా, ఒక జన్మ దుర్గంధంలో పురుగుగా, ఒక జన్మ పడకలో పురుగుగా, ఒక జన్మ శూద్రుడుగా జన్మించను. సద్బుద్ధి లేనివాడుగా రోగగ్రస్తుడుగా జీవించి ఆపై ముక్తుడై ద్విజుడగును. నూనెను దొంగిలించిన వాడు 3 జన్మలు తలలో పురుగగును. ఆపై స్వర్ణకారుడుగా దుష్టమైన మనసు కలవాడుగా ఒక జన్మ ఎత్తును. ప్రపంచంలో ఒక లేఖకుడుగా మారి దాత ధనమును హరించను. అతడు తమక్కుండమందు 100 సంవత్సరాలుండి బంగారు వ్యాపారిగా జన్మించును. ఒక జన్మ దురాచారుడుగా, ఒక జన్మ కరుణంగా వసించను. కాయస్థుడై పొట్టగలవాడై తల్లి మాంసం మాత్రం తినడు. ఆమె కడుపులో ఉన్నను వానికి తల్లి మీద కూడా దయలేదు. మనుషుల మధ్యలో ఆవుసలివాడు బంగారు వ్యాపారి కాయస్థుడు. ధూర్తులు వీరు భూమిపై దయలేని మనుషులు. వారి హృదయం కత్తి అంచు వంటిది. వారికి ఆదరం లేదు. కాయస్థుల్లో 100కి ఎవడో ఒకడు మంచివాడు. కానీ స్వర్ణ వణిక్కులలో ఆ మాత్రం కూడా లేరు. ఓ తండ్రి, తన కళ్యాణాన్ని కోరుకున్నవాడు మంచి బుద్ధి కలవాడు. వేదం చదివిన వారు శాస్త్రజ్ఞుడు. ధర్మమందు మనసు కలవాడు. స్వార్థపరులను నమ్మరాదు. ఆక్రమించేవాడు దుష్టుడు, భూమిచోరుడు, హింసకుడు. దానం చేసిన భూమిని అపహరించేవాడు వీరు కాలసూత్ర నరకానికి పోతారు. 60,000 సంవత్సరాల ఆకలి దప్పులతో బాధపడుతూ ఉంటారు. ఆపై అన్ని పేర్లతో మలమంది పురుగై పుట్టును. ఆ పైన చెడు శూద్రుడగును. అట్లా ఒక జన్మ ఉండి ఆ పైన సూచి అగును. తర్వాత జ్ఞానుల వద్ద అవధానంతో ఉండి ప్రయత్నపూర్వకంగా ప్రాజ్ఞుడగును. ఎర్రని వస్త్రం దొంగిలించిన వాడు ఒక జన్మ ఎర్రని పురుగుగా పుట్టును. ఒక జన్మ శూద్రుడగును. ఆపై శుచి అయి విప్రుడగును. 3 సంధ్యలను వార్వని విప్రుడు. ప్రొద్దున్న పగలు సంధ్యలందు నిద్రించే నరుడు. యజ్ఞసూత్రం ఉపవేతం అపహరించిన వాడు, అశుద్ధిగా సంధ్య చేసిన వాడు, వేదాంగాలు నిందించిన వాడు మహాపాపి. అందుకు విరుద్ధమైన వాడు స్వర్గ మార్గంలో ఉండొచ్చు 3 జన్మల్లో పతితుడై బ్రాహ్మణుడగును. శూద్రుడై బ్రాహ్మణ స్త్రీని పొందినవాడు కుంభీపాక నరకానికి పోవును. అక్కడ 3 లక్షల సంవత్సరాలు పీడించబడుచు వండబడను. రాత్రింబగళ్ళు కాల్చబడను. భయంకరమైన కాగిన నూనెలో కాలుచు ఆపై ఆ పాతకి కులటల యోనిలో కీటకమగను. 60,000 సంవత్సరాల వానికి ఆ మలమే ఆహారం. ఆపై క్రమంగా 1,00,000 జన్మలు చండాలుడుగా జన్మించను. ఆపై ఒక జన్మ రక్తం స్రవించుచుండు కుష్ఠవ్యాధి కలవాడై శూద్రుడుగా జన్మించి ఆపై శుచి కాగలడు. అతడు బ్రాహ్మణుడుగా మిగిలిన వ్యాధితో బాధపడుచు తీర్థ పర్యటనం చేసి శుచి అగును. నరుడు దేవునికి అపవిత్రమైన నైవేద్యం ఇచ్చి స్థానం కాని చోట అసురపూజమైన చోట ఇచ్చి అసచ్ఛూద్రుడగును. వెంట్రుకలు గల పార్థివలింగాన్ని పూజించిన యవనుడగును. దుర్బలుడై అంధుడగును. అంగహీనుడు, దరిద్రుడు, వ్యాధియుక్తుడు అగును. అశ్రద్ధగా నిర్మించిన నిర్మాణానికి తగిన ఫలం అనుభవించను. మట్టి, భస్మం, ఆవు పేడ ముద్దలు, ఇసుకని వీటితో దేన్నైనా లింగం చేసి ఒకసారి పూజించిన కల్ప సంవత్సరాల ఆయుష్ కలవాడుగా దేవలోకమందుండును. ఆ పైన విప్రుడు మహాప్రజ్ఞావంతుడు భూమి కలవాడుగా అగును. భారతదేశమందు లింగములను పూజించిన రాజగును. 1000 లింగాలను భారతదేశమందు 100 లింగాలు పూజించిన రాజగును. 1000 లింగాలు పూజించినా కూడా నిశ్చితమైన ఫలం నందును. అట్టివాడు చాలా కాలం స్వర్గంలో ఉండి భారతదేశంలో రాజేంద్రుడగును. 10,000 లింగాలను పూజించిన వాడు ఈశుడు కాగలడు. 1,00,000 లింగాలు పూజించిన పృథివికి ఈశ్వరుడగును. అతిభక్తితో పూజించిన ఎక్కువ ఫలం లభించును. తీర్థస్నానంతో దానంతో విప్రులకు భోజనం పెట్టి నారాయణుని అర్చించిన కర్మ వల్ల విప్రజాతి వాడు కాగలడు. అధికమైన తపస్సుతో పండితుడు బ్రాహ్మణుడు అగును. పండితుడు బ్రాహ్మణుడు వైష్ణవుడు జితేంద్రియుడై అనేక జన్మల పుణ్యంతో భారత భూమి యందు జన్మించను. అతడి పాదస్పర్శతో వెంటనే భూమి పవిత్రం కాగలదు. తీర్థములు పుణ్యతీర్థములగును. వైష్ణవుల జీవన్ముక్తులు. 1000 మంది తమ పురుషులను పవిత్రలను చేయుదురు. చెడు వైద్యుడైన బ్రాహ్మణుడు పాపంతో చెడు చికిత్స చేసినడల వైద్యుడు 3 జన్మల్లో సర్పం చేత కరవబడను. అతి క్రూరుడు, దురాచారుడు,
సురవిప్రులను ద్వేషించి వాడు 1000 సంవత్సరాలు కుటిల సర్పంగా ఉండగలడు. ఓ వ్రజ, కుల్లటాలంపటలకు దూతి అయిన స్త్రీ కాలసూత్ర నరకంలో 100 సంవత్సరాలుండి ఉడుముగా పుట్టును. ఒక జన్మ ఉడుమై 3 జన్మలు జింక అవుతుంది. ఒక జన్మ బర్రెగా, ఒక జన్మ భల్లూకం కాగలదు. ఒక జన్మ గండక మృగమై 3 జన్మలు నక్క అగను. ఇతరులకు చెందిన చెరువు యొక్క నీటితో పండిన పంటలో పాడైన ధాన్యాన్ని ఇచ్చేవాడు మొసలి జాతివాడు అగను. 3 జన్మలు తాబేలుగా పుట్టును. అనవసరంగా మాంసం తినవాడు చేపల మీద ఆశగల బ్రాహ్మణుడు ఇతరులు తనకు ఇవ్వకుండగానే మాంసం తినవాడు చేప మృగము కాగలడు. అతడు 1000 సంవత్సరాల పాపమును భుజించుచు కర్మభోగం పూర్తయిన తర్వాత శుచి అయి తిరిగి బ్రాహ్మణుడు కాగలడు. ఏకాదశి ఆచరించని బ్రాహ్మణుడు పతితుడగను. తిన్నదానికి రెట్టింపు దానం చేసిన ఆ పాపం నుండి ముక్తుడగను. నా జన్మదినం రోజున భుజించు మానవాధర్మం ముల్లోకాల్లో పుట్టిన పాపం భుజించును. తిని నరకమంతా అనుభవించి ఆపై చండాలుడగను. ఇట్లే శివరాత్రి యందు శ్రీరామనవమి దినమందు ఉపవాసం చెయ్యాలి. ఉపవాసం చేత కాకపోయినా హవిష్యాన్నం తినాలి. దానికి ఆసక్తుడైన దుర్బలుడైన ఎడల బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. పుణ్యమైన నా మహోత్సవం చేసి పాతకముక్తుడైన శుచి కాగలడు. అందువల్ల ప్రయత్నపూర్వకంగా నా నామ సంకీర్తన చెయ్యాలి. అట్లు చేయనివాడు 1000 కోట్ల సంవత్సరాలు గ్రద్దగానే 100 జన్మలు పందిగా 100 జన్మలు వ్యాఘ్రంగా అగును. ఏకాదశి రాత్రి ఎందు భుజించిన దీక్షితుడు కాని బ్రాహ్మణుడు శంఖము సర్పము చిలుక అగును. వివాహం కాని బ్రాహ్మణుడు రాజహంస అగుట నిశ్చయం. చిత్రవస్త్రాలు హరించేవాడు 3 జన్మలు నెమలిగా అగను. తేజపాత్రను అపహరించేవాడు చాలా కాలం కన్నీడి అగను. దేవతల ప్రతిమలతో వ్రంచేవాడు 7 జన్మలకు అంధుడగను. దరిద్రుడు, రోగగ్రస్తుడు, చెవిటి, గోనివాడగను. స్త్రీ, తైలం, మధువు, మాంసం వీరిని ఆదివారం నాడు 5 పర్వములందు భక్షించేవాడు మహామూఢుడు. అతడు వజ్రదంష్ట్రము అను జన్మను పొందును. వానికి నరకం నిశ్చయం. ఆ పాతకి దుఃఖితుడై నరకమందు 1000 సంవత్సరాలుండిపోవును. ఆపై మ్లేచ్చుడగను. 7 జన్మలు చండాలుడు కాగలడు. ఆపై రోగగ్రస్తుడగు శూద్రుడగను. ఆపై శుచైన బ్రాహ్మణుడగను. అందువల్ల భారతదేశమందు ధర్మభీరుడై ప్రయత్నించేనను ఆ దినాల్లో తినరాదు. బ్రాహ్మణుని దేవుని చూసి నమస్కరించని నరాధముడు జీవితాంతం అశుచియే అగను. అతడు యవనుడగను. వచ్చిన బ్రాహ్మణుని చూసి లేచి నిలవనివాడు 7 జన్మల్లో బ్రహ్మఘాతి అగుట నిశ్చయం. శివుని ద్వేషించేవాడు కోడి అగను. 7 జన్మల్లో నంబి లేదా తంబలిగా జన్మించును. వేదోక్తమైన జ్ఞానం లేని వాని పితృదేవతల అర్చనం వ్యర్థం. ఆ పాపి 1000 సంవత్సరాలు నరకానికి పోవును. ఆ పైన రౌరవ నరకం అనుభవించి 3 జన్మల తీర్థ ప్రదేశాల్లో కాకిగాను 3 జన్మలు నక్కగా పుట్టి తీర్థమందు శవాలను తిన్ను. ఓ వ్రజ, వాడు 3 జన్మల తీర్థాల్లో శవరక్షకుడగను. ఆ కర్మతో శవములపై పన్ను గ్రహిస్తూ పాపం చేసినవాడు, జ్ఞానం లేకుండా దంభంగా సురార్చన చేసినవాడు, భక్తితో గురువును పూజింపకను ఆయనకు అన్నం పెట్టనివాడు దేవరుడగును. దేవశాపంతో ఆ పాతకి దుఃఖితుడు కాగలడు. జ్ఞానాన బలహీనుడు, దాంభికుడై రోజు దేవార్చన చేసేవాడు, పూజాఫలాన్ని పొందేవాడు దేవద్రోహి. దారుణమైన వాడు దీపం ఆర్పినవాడు 7 జన్మలు మినుగురు పురుగుగా జన్మించును. ఎక్కువగా చేపల మీద ఆశ కలవాడు, నివేదన చేయక తినవాడు బెస్తల రాజు కాగలడు. 7 జన్మలు పిల్లిగా అగును. ఎద్దును హరించినవాడు పావురంగా పుట్టును. మాలను హరించినవాడు పక్షి అగును. ధాన్యం హరించినవాడు పిచ్చుకగాను. మాంసం దొంగిలించినవాడు ఏనుగుగా జన్మించును. కవి పండితులను నిందించేవాడు మరియు దారులు కొట్టి బాధించేవాడు 7 జన్మలు కప్పాగును. దుష్ట కవి, గ్రామమందల విప్రుడు 7 జన్మలు ముంగిసాగుదురు. 1 జన్మ కుష్ఠరోగి, 3 జన్మల తొండ, 1 జన్మ అడవిగా, ఆ పైన చెట్టుపై చీమ, ఆపై శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు అగుదురు. 4 వర్ణాల్లోనూ కన్య నమ్మే నరుడు చంద్రసూర్యుడున్నంతకాలం తామేశ్వర నరకానికి వెళ్తారు. ఆపై వ్యాధుడగుదురు. మాంసం అమ్మడివాడుగా జన్మించి ఆపై ముందు జన్మలో ఎట్లున్నాడో అట్లే వ్యాధుడగును. నా నామాన్ని అమ్ము బ్రాహ్మణుడు ముక్తుడు కాడు. మృత్యులోకమందు నా నామం స్మృతిలో కూడా ఉండదు. ఆపై వాడు గోవు యోనియందు 1 జన్మ పొంది జ్ఞాన దుర్బలుడగును. ఆపై మేకపోతుగా, మేకగా, దున్నపోతుగా 7 జన్మలుండును. గొప్పగాండ్లవాడు కుటిలుడు, ధర్మహీనుడైన మానవుడు 1 జన్మ నూనె తీయవానుగా, ఆపై కుమ్మరివానుగా జన్మించును. అబద్ధంగా ఇతరులపై నిందమోపువాడు దేవ బ్రాహ్మణులు నిందించేవాడు ఆ ముసలివాడుగాని 7 జన్మల చాకలిగా ఆగుదురు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, కుత్సితులు, శుచిత్వం లేనివారు 10,000 సంవత్సరాలు మ్లేచ్ఛయోనులందు జన్మిస్తారు. ఇచ్ఛాపూర్వకంగా స్త్రీల పిరుదులు, రొమ్ముల ముఖం చూచువాడు దృష్టిహీనుడగును. అతడు నపుంసకుడు కాగలడు. అభిచార హోమం, శత్రునాశనానికి యజ్ఞం చేయు విప్రుడు, హింస
చేయవాడు జ్ఞాన దుర్బలుడు 10,000 సంవత్సరాలు అంధతామిశ్ర నరకానికి వెళ్తారు. ఆపైన దైవజ్ఞుడగును. చచ్చిన వారికే ఇచ్చే దానం పట్టువారు దుర్మతి అగును. ఆపై శూద్రుడు కాగలడు. అట్ల ఈ తర్వాత కర్మానుభవం పొంది విప్రుడగును. శాస్త్రం ఎరిగిన వాడు జోసుడై లోభంతో అబద్ధం చెప్పిన వాడు తప్పక బండి కాగలడు. ఆపై 7 జన్మలో కోతి అగును. అనేక జన్మల్లో తపస్సు చేసి భారతదేశమందు బ్రాహ్మణుడగును. మంచి బుద్ధి గలవాడు అతి ధర్మం ఆచరించును. ధర్మహీనుడు మహాపాతికి స్వధర్మమందున్న విప్రుడు అగ్ని కన్నా పరముడు పవిత్రుడు అతి తేజస్వి అగును. అతన్ని చూసి దేవతలు ఎప్పుడూ భయపడతారు. నదుల్లో గంగవలే, తీర్థాల్లో పుష్కరం వలె, నగరాల్లో కాశీ వలె, జ్ఞానుల్లో శంకరుని వలె, శాస్త్రాల్లో వేదాల వలె, వృక్షాల్లో అశ్వత్థం వలె, తపస్సులలో నా పూజ వలె, వ్రతాల్లో ఉపవాసం వలె, జాతులన్నింటిలోనూ బ్రాహ్మణుడు శ్రేష్ఠుడే. బ్రాహ్మణుని పాదాలు తీర్థం వంటివి, పుణ్యప్రదమైనవి. వ్రతం చేసినంత పుణ్యప్రదమైనవి. విప్రుని పాదధూళి శుద్ధమైనది, పాపాన్ని వ్యాధిని నశింపచేయనది. శుభమైన ఆశీర్వచనం అన్ని కళ్యాణములను ఇచ్చినది. ఓ తండ్రి, దీని నీకంతటినీ తెలిపితిని. కర్మల పరిపాకం ఇట్లుండగలదు. విన్నది విన్నట్టు, తెలిసింది తెలిసినట్టు అంతయు వినిపించితిని. ధర్మ విపాకం విన్న తర్వాత చెప్పిన వానికి బంగారం ఇవ్వాలి. అతనికి వెండి వస్త్రం, తాంబూలం 100 రూపాయలు ఇవ్వాలి. అట్లు చేసిన ప్రాణి గోకులానికి వెళ్ళను. నాకు సంతోషం కలుగు కొరకు వెండి వస్త్రం, తాంబూలం బ్రాహ్మణునికి ఇవ్వాలి. ఓం శాంతి శాంతి శాంతి.